అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగిన వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని, నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, స్వాంతన కలిగిస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరని, నర్సులు పడే శ్రమ, కష్టం, కోవిడ్ సమయంలో ప్రాణాలలో సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరవలేనిదన్నారు. ఇటీవల సింగపూర్లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకొచ్చింది. మిమ్మల్ని కలిసి మీరు అందించే సేవలు మరపలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నానని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిమ్మల్ని కలిసే అవకాశం రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా నర్సులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి సత్యకుమార్ యాదవ్ గారికి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా వారికి రేషన్ కార్డులు మంత్రి మనోహర్. ఏపీ దేశంలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. అలాగే ఒంటరి మహిళలకే కాకుండా పురుషులకు మంజూరు అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 రేషన్ కార్డులు ఉండగా కొత్త నిర్ణయాల వల్ల వాటి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. కార్డుల కోసం ఏ ఆఫీస్కు వెళ్లకుండా ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులో వస్తాయని ఆయన వివరించారు. వావ్, మోదీ పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. పవన్ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాని మోదీ ప్రసంగంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. భారతావనికి అంతర్జాతీయ సమాజానికి ఆయన పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారన్నారు. టెర్రర్ అండ్ టాక్, టెర్రర్, ట్రేడ్, బ్లడ్ అండ్ వాటర్ కలిసి వెళ్ళలేవని మోదీ చెప్పడం అద్భుతమని పేర్కొన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదించారు. పవన్ చిందించిన చెమట కూటమి గెలుపునకు బాటైంది. నాగబాబు ఏపీ సరిగ్గా ఏడాది కిందట జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోను ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్ చేశారు. ఆ రోజు మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది. మీరు చిందించిన చెమట కూటమి గెలుపునకు బాటైంది. జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది. ఆడబిడ్డలు, అక్క చెల్లెలకు రక్షణ తోడైంది. 5.5 కోట్ల ఆంధ్రుల కల నిజమైంది అని రాసుకొచ్చారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో శాంతి ర్యాలీ. వీర జవాన్ మురళీ నాయక్ ఆత్మశాంతి కోసం అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అనంతపురం పట్టణ ప్రజలతో పాటు అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు లాయర్ కుంటిమధ్య జయరాం రెడ్డి గారు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. జై జవాన్, భారత్ మాతాకి జై. ఏటీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రెడ్డి వారి జయరామిరెడ్డి, లాయర్ కుంటిమధ్య జయరాం రెడ్డి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు. పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరిని మచిలీపట్నం నాయర్ బడ్డీ సెంటర్ ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ ఎదురు సందులో నూతనంగా నిర్మించిన వారి స్వగృహంలో కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కమిటీ చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని బండి రామకృష్ణ పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరికి పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, గల్లా తిమోతి, బొమ్మసాని నరేష్, తోట రాజేష్, కొల్లేపల్లి గణేష్, సాయి, మంత్రి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతపురము టు కుక్కే సుబ్రహ్మణ్య. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రారంభమైన జయహో భారత్ విజయయాత్ర. రామ్నగర్ కార్యాలయం వద్ద జెండా ఊపి బస్సును ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు అహుడా చైర్మన్ శ్రీ టీసీ వరుణ్ గారు. పలు వాహనాలలో 100లకు పైగా కదిలిన జన సైనికులు. రేపు శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, మహాసంకల్పం, అభిషేకం. వెట్రివేల్ మురుగన్కు హరోం హర అంటూ నినదించిన నాయకులు, జన సైనికులు. దేశ భద్రతకు, సైనికుల రక్షణకు, భారతదేశానికి ఉన్న ఆయుధ బలానికి తోడు ప్రథమ సైనికుడై ముందుకు నడుపుతున్న ప్రధానికి ఆ దైవ బలం తోడవ్వాలన్న సంకల్పంతోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు
ప్రత్యేక పూజలు. మీడియాతో జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్ గారు వెల్లడి. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు, కార్యక్రమాల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భవానీ రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జయరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పత్తి చంద్రశేఖర్, నగర ఉపాధ్యక్షులు శ్రీ జక్కిరెడ్డి ఆదినారాయణ, జనసేన సీనియర్ నాయకులు శ్రీ కాయగూరల లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శులు శ్రీ ఇండ్ల కిరణ్ కుమార్, శ్రీ చొప్పాచంద్ర, జిల్లా సహాయ కార్యదర్శులు శ్రీ పురుషోత్తం రెడ్డి, శ్రీమతి జయమ్మ, శ్రీ కృష్ణమూర్తి, నగర ప్రధాన కార్యదర్శులు శ్రీ మేధర వెంకటేష్, శ్రీ కమటం వెంకటనారాయణ, నగర కార్యదర్శి శ్రీ లాల్ స్వామి, శ్రీ వెంకటరమణ, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇట్లు జనసేన పార్టీ కార్యాలయం, అనంతపురం అర్బన్. గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసిన జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సిటీ పర్యవేక్షకులు కిషోర్ గున్గుల. యోగా దినోత్సవం కౌంట్ డౌన్ 100 days 100 ప్రోగ్రామ్స్ 100 ఆర్గనైజేషన్ భాగంగా నెల్లూరు నుంచి 100 ఆర్గనైజేషన్లో సెలెక్ట్ అయిన నయాగా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు జన సైనికులు యజ్ఞేష్కి నెల్లూరు తరపున కేటాయించడంతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు సిటీ జనసేన టీం నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారికి కార్యక్రమం గురించి వివరించి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు సిటీ పర్యవేక్షకులు శ్రీ గునుగుల కిషోర్తో జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సిటీ వీర మహిళ శాంభవి, జనసేన నాయకులు యజ్ఞేష్, యాసిన్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సంబంధించి జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మడమర్తి శ్రీనివాసులు, తెలుగు యువత నెల్లూరు రూరల్ అధ్యక్షుడు నందిపాటి శ్యామ్ తదితరులు.